నిన్న మొన్నటి వరకు గంజాయికే పరిమితమైన బెజవాడ నగరం ఇప్పుడు డ్రగ్స్ కి కేర్ ఆఫ్ గా మారుతూ ఉండడం కలకలం రేపుతోంది. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 పేరిట ఈగల్ టీమ్, విజయవాడ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోరులో డ్రగ్స్ కేసులు భారీగా బయటపడడం షాక్ ఇస్తోంది. అందులో కూడా MDMA, LSD లాంటి భయంకరమైన డ్రగ్స్ పట్టుబడడం సంచలనం రేపుతోంది. విజయవాడలో ఇటీవల డ్రగ్స్ బాగా వినియోగంలోకి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు పలు ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ప్రధానంగా విజయవాడలోని సింగ్ నగర్, RR పేట, బాంబే కాలనీల్లో చేపట్టిన కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్లో డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టయింది. 110 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని టెస్టులు నిర్వహించగా ఏకంగా 24 మంది యువకులకు పాజిటివ్గా తేలడంతో పోలీసులు షాక్ అయ్యారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. NTR జిల్లా కమిషనరేట్ పరిధిలో యువత పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు బెంగళూరు నుంచి విజయవాడకి డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ విస్తరించినట్టుగా ఆధారాలను సేకరించారు. బెంగళూరు నుంచి కొరియర్లో విజయవాడ వీధుల్లోకి సింథటిక్ డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు నిర్ధారించారు. బెంగళూరు నుంచి సప్లై అయ్యే వాటిలో సింథటిక్ డ్రగ్స్తో పాటుగా MDMA కూడా ఉండడం ఈగల్ టీంకి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బెజవాడ డ్రగ్స్ లింక్లను మరింత బట్టబయలు చేయడానికి ఈగల్ టీం, విజయవాడ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు విజయవాడ పరిధిలోని పెనమలూరులో గంజాయి డ్రగ్స్ విక్రయించే 2 మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుంచి 4 కేజీల గంజాయి, 1 గ్రామ్ MDMA, ఒక ఫోన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతకుమార్, మహేష్ అనే 2 మైనర్లు నైజీరియాల నుంచి MDMA డ్రగ్స్ ని కొనుగోలు చేసినట్టు గుర్తించారు. చిన్న ప్యాకెట్ల ద్వారా కాలేజ్ స్టూడెంట్స్, ఆటో డ్రైవర్స్ కి డ్రగ్స్ ని విక్రయించినట్టు తేల్చారు. ఇరువురిపై కేసులు నమోదు చేసి వీరు వెనక ఉన్న వారిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. వసంత్, 2 మైనర్ల దగ్గర భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డం ఇక్కడ షాక్ గురి చేస్తోంది. అయితే బెంగళూరు కేంద్రంగానే ఈ నెట్వర్క్ ఆపరేట్ అవుతున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నారా? కింగ్ పిన్ ఎవరని చెప్పి భావిస్తూ ఉన్నారు? ప్రధానంగా డ్రగ్స్ మూలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కాలం కూడా చాప కింద నీళ్ళ విస్తరించింది అనేది ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఈగల్ అధికారులు కూడా అదే కోవలో ప్రస్తుతం ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో కలిపి జాయింట్ ఆపరేషన్స్ చేపట్టారు. గతంలో బెంగళూరు నుంచి ఇటు విజయవాడ మీదుగా విశాఖపట్నం తరలిస్తున్నటువంటి కేసులు, ఇటు బెంగళూరు నుంచి గుంటూరు మీదుగా విశాఖపట్నం, విజయవాడ వస్తున్నటువంటి కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలం హ్యాబిచువల్ అఫెండర్లను మాత్రమే కాకుండా మీరు చెప్పినట్టు కింగ్ పిన్లు ఎవరు అనే దానిపైన కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే బెంగళూరులో వీరందరి మూలాలు ఉన్నట్టు గుర్తించి వారి కోసం కూడా ప్రస్తుతం గాలిస్తున్నారు. అయితే ఇక్కడ దక్షపై దండయాత్ర పేరుతోటి ఇప్పటికే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్గా ఉన్నటువంటి SV రాజశేఖర్ బాబు IPS పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు. ప్రజలు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అయితే కొంత గాంజాకి సంబంధించినటువంటి కల్టివేషన్ అడ్డుకోవడంలో ఈగల్ సక్సెస్ అయింది. బట్ ఇక్కడ జిల్లాలో గాంజాకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంలో కూడా పోలీసులు సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది చాప్ కింద నీళ్ళ సింథటిక్ డ్రగ్స్ విస్తరించేది పోలీసులు ఆలస్యం గుర్తించారు. ఇటీవల కాలంలో MDMAకి సంబంధించి కావచ్చు, సింథటిక్ డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, LSD కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇట్లా రకరకాల డ్రగ్స్ కూడా పట్టుబడినటువంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటుగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైతే న్యూరాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఇచ్చేటటువంటి మెడిసిన్స్ ఉంటాయో వాటిని కూడా డ్రగ్స్గా వినియోగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే నిన్న సోదాలు చేస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా 110 మందికి సంబంధించినటువంటి ఈ స్వాప్ అలాగే యూరిన్ టెస్టులు ర్యాపిడ్ టెస్ట్ కిట్లో తీసినటువంటి క్రమంలో 24 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ఈ పాజిటివ్ వచ్చినటువంటి వారిలో ప్రధానంగా గాంజా ఉన్నారు, అలాగే మిగిలినటువంటి సింథటిక్ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి బ్లడ్ టెస్టులు చేసిన అనంతరం వీరు ఏ డ్రగ్స్ తీసుకున్నారు అనే దానికి సంబంధించి స్పష్టత వస్తుందనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. సో మొత్తం ఓవరాల్గా చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల గాంజాకు అడ్డుకట్ట వేశామని చెప్తున్నప్పటికీ కూడా చాప కింద నీరులా తెర వెనుక MDMA, LSD లాంటి సింథటిక్ డ్రగ్స్ వినియోగం పెరిగింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా డ్రగ్స్కి సంబంధించినటువంటి వినియోగించిన రౌడీ షీటర్లు ఎవరితో వారిపైన నగర బహిష్కరణ వేటు వేస్తే ఈ డ్రగ్స్ మూలాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఎవరైతే నగర బహిష్కరణకు ఉన్నటువంటి సస్పెక్ట్ షీటర్లు, రౌడీ షీటర్లే ఇక్కడి నుంచి సరిగ్గా నగరానికి కొత్తవేడు దూరంలో అంటే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా పెనమలూరు కేంద్రంగా అడ్డాగా చేసుకొని ఈ డ్రగ్స్ విక్రయాలను చేస్తున్నట్టు కూడా గుర్తించారు. జిల్లా SP విద్యాసాగర్ నాయుడు కూడా చాలా సీరియస్ అయ్యారు ఈ వ్యవహారంలో. ఇప్పటికే ఎవరెవరైతే డ్రగ్స్ విక్రయిస్తున్నారో ఈరోజు పట్టుబడినటువంటి ఉదాంతంలోనూ పోలీసులపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 మైనర్లను అదుపులో తీసుకున్నారు. ఇటు సింథటిక్ డ్రగ్స్తో పాటు గాంజా అలాగే సొల్యూషన్ లాంటి వాటిని వినియోగించిన
అమ్మినా కొన్నా కూడా సప్లై చేసినా కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ వినియోగం పైన అయితే ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఇప్పుడు పాజిటివ్ వచ్చినటువంటి వారి నుంచి కూడా వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. థ్యాంక్ యూ వసంత్.